ప్రభునేసు క్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వర్లారా, ఈ సమయంలో మనం వినబోతున్నటువంటి అంశము ఉపవాసము అనే పాఠాన్ని మనము వింటూ ఉన్నాము. ఈ పాఠములో ఉపవాసము అంటే ఏమిటి, ఏ ఏ సందర్భంలో ఉపవాసం ఉన్నారు, ఉపవాసం ఉండడం ద్వారా మనము ఏమి సాధించగలము అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ పాఠంలో మనము తెలుసుకుంటాము. ముందుగా నిర్గమాకాండము 34వ అధ్యాయము 28వ వచనాన్ని మనము గమనించినట్లయితే, అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. ఇక్కడ ఉపవాసము అనేటువంటి మాటకు అర్థం ఏమిటనంటే, భోజనము చేయకుండా ఉండటము, నీళ్లు త్రాగకుండా ఉండటం. మోషే దేవునితో ఉన్నప్పుడు సీనాయి పర్వతం మీద అతడు 40 దినములు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా ఉండి అక్కడ భోజనము చేయలేదు, నీరు త్రాగలేదు. అంటే ఉపవాసములో చేయవలసినటి ఉపవాసం అంటే ఏమిటనంటే, భోజనము నీరు త్రాగకుండా ఉండేదాన్ని ఉపవాసము అంటారు. కనుక ఈ పాఠములో మొదటి భాగంగా మనం గమనించినట్లయితే, ఏ సందర్భంలో ఉపవాసం ఉన్నారు. మొదటిగా ప్రమాదం వచ్చినప్పుడు ఉపవాసం ఉన్నారు. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే, రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ ఏ సంస్థానం నుండి వచ్చినో అక్కడున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములోను ఏడ్పులోను రోదనలోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి అంటాడు. ఇక్కడ ఎస్తేరు గ్రంథములో ఉన్నటువంటి విషయాన్ని మనము గమనించినప్పుడు, ఎస్తేరు గ్రంథములో ఉన్నటువంటి ఈ సందర్భాన్ని మనం గమనించినప్పుడు మనం ఏం తెలుసుకుంటామనంటే, యూదులందరి మీదకి కూడా హామాను ద్వారా ఒక విపత్తు అనేది వస్తుంది. ఆ విపత్తు అనేది తొలగిపోయే విధముగా ఎస్తేరుతో ఉన్నటువంటి యూదులందరూ కూడా, అలాగే మొర్దెకై, వీరందరూ కూడా ఆ ఉపద్రవం అనేటువంటిది, ఆ ప్రమాదం అనేటువంటిది తప్పిపోయేందుకు వారు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా మనము చూడగలం. కనుక వారు ఎలా ఉన్నారు అని అంటే, ఆ ఉపవాసంలో అక్కడున్న యూదులు ఉపవాసము ఉండి మహా దుఃఖములోను ఏడ్పులోను రోదనలోను మునిగిన వారైరి. అంటే ఉపవాసము ఏ సందర్భంలో ఉన్నారు అని అంటే, ఒక ప్రమాదం వచ్చినప్పుడు, ఒక విపత్తు వచ్చినప్పుడు, ఆ విపత్తు యొక్క పరిణామాన్ని బట్టి, దాని యొక్క తీవ్రతను బట్టి ఉపవాసము ఉండడం అనేటువంటిది జరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక వారు ఆ ఉపవాసములో ఎలా ఉన్నారంటే, మహారోదన మహా దుఃఖములోను ఏడ్పులోను మునిగిన వారైరి అంటాడు. అనేకులు గోనెను బూడిద వేసుకొని పడి ఉండిరి. మహా దుఃఖము, ఏడ్పు, రోదన. వారు ఉపవాసములు దీనిని జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక ప్రమాదం వచ్చినప్పుడు ఉపవాసము ఉన్నట్లుగా మనము గ్రంథములో చూస్తూ ఉన్నాం. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే, నినివే వారు మనకి కనపడతారు. నినివే వారు ఉపవాసము ఏ విధముగా ఉన్నారు అని అంటే, జంతువులతో సహా ఉపవాసం ఉన్నట్లుగా మనము చూస్తాం.
కనుక వారు ఎందు నిమిత్తము ఉపవాసం ఉన్నారనంటే దేవుని ఉగ్రత అనేది వారి మీదకి రాబోయినప్పుడు వారు ఉపవాసం ఉన్నట్లుగా మనము చూడగలుగుతాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు మనము చదువుకున్నప్పుడు 5వ వచనము అలాగే 8వ వచనం, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి అంటాడు. ఇక్కడ 8వ వచనంలో, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనలను లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు అంటాడు. ఇక్కడ నినివే పట్టణం మీదకి ఒక ఉపద్రవము, దేవుని యొక్క ఉగ్రత అనేది బయలుదేరింది. ఆ ఉగ్రత ఎలా ఉంటుందో, దాని తీవ్రత ఎలా ఉంటుందో అనేటువంటి విషయాన్ని దేవుడు తన ప్రవక్త అయినటువంటి యోనా ద్వారా వారికి తెలియజేయడం అనేటువంటిది జరిగింది. అప్పుడు వారు ఏం చేశారు అని అంటే, దేవుడు మన పట్ల కృప చూపించి, మనం చేసే ఉపవాసమును బట్టి దేవుడు మన పట్ల కృప చూపించి తన కోపాగ్ని చల్లార్చుకొని మన మీద కనికరం చూపుతాడేమో, మనం ఈ విధంగా చేద్దామని చెప్పేసి అని వారు ఏం చేశారని అంటే, వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఎప్పుడైతే కొన్ని దినములలో ఈ పట్టణం మీదకు ఉగ్రత వస్తుంది అని యోనా తెలియజేశాడు, అప్పుడు వాళ్ళు ఏం చేశారని అంటే దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఎవరెవరు విశ్వాసం ఉంచారు అని అంటే, వారు ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్టు కట్టుకున్నారు. అంటే గనులు, ఆ పట్టణంలో గనులైనటువంటి వారు, అల్పులైనటువంటి వారు అందరూ కూడా గోనెపట్టు కట్టుకున్నారు. అంటే తమను తాము తగ్గించుకొని దేవుని వేడుకోవటానికి వారు సిద్ధపడ్డారు. 8వ వచనంలో మనం ఏం చూస్తామని అంటే, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనలను లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనుడు గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు. అంటే వారు ఉపవాసం మనుషులు మాత్రమే కాకుండా ఏవేవి ఉన్నాయి అని అంటే, పశువులు ఎద్దులు గొర్రెలు మేత మేయకూడదు, నీరు త్రాగకూడదు. కనుక ఉపవాసము అని అంటే ఏది తినకుండా ఉండడం, ఆహారము పానీయాలని మానివేయటం, ప్రాణాన్ని ఆయాసపరుచుకొని ఆ ప్రమాదం యొక్క తీవ్రతను బట్టి ఉపవాసము ఆయా సందర్భాల్లో ఉన్నట్లుగా మనము గ్రంథంలో నుంచి చూస్తూ ఉన్నాం. ఇక 3వదిగా వ్యాధులు వచ్చినప్పుడు ఉపవాసం ఉన్నారు. 35వ కీర్తన 13వ వచనాన్ని మనము చదువుకున్నప్పుడు, వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్టను కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరచుకుంటుని అంటాడు. అంటే ఉపవాసములో ఏం జరుగుతుందనంటే ప్రాణాన్ని ఆయాసపరచుకోవటం, ప్రాణము ఆయాసపరచుకునేది ఉపవాసము. కనుక ఎందుకు ఆయాసపరచుకుంటున్నాము అని అంటే, ఆహారము పానీయాలు మానివేయటం ద్వారా ప్రాణం అనేది ఆయాసానికి గురవుతూ ఉంది. కనుక ఎందుకు ఉపవాసం చేస్తున్నాము అని అంటే, వ్యాధులు వచ్చినప్పుడు, ఒక రోగము వచ్చినప్పుడు, అలాగే నినివే వారేమో వారి మీదకి ఒక దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వస్తుందని వారు తెలుసుకున్నప్పుడు, ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి యూదా జాతి నాశనమయ్యేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వారు ఉపవాసం ఉన్నారు. ఇక్కడ నినివే వారు కూడా దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వస్తుందని తెలుసుకున్నప్పుడు వారు ఉపవాసం ఉన్నారు. అలాగే వ్యాధులు వచ్చినప్పుడు కూడా ఉపవాసము చేసినటువంటి సందర్భాలని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఉపవాసము ఏ సందర్భంలో చేయాలి, ఏ సందర్భంలో వాటిని జరిగించారనేటువంటి విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక 4వదిగా
దావీదు ఉపవాసములో కన్నీరు విడవటం అనేటువంటిది మనం చూడగలుగుతాం. 69వ కీర్తన 10వ వచనంలో, ఉపవాసముండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమాయను అంటాడు. అంటే ఉపవాసములో ఏం జరుగుతుంది అని అంటే దేవుని వేడుకుంటూ ఉంటాము. మనల్ని మనం తగ్గించుకొని మనము పశ్చాత్తాపడటం, దేవుని దగ్గర గోజాడటం, దేవుని దగ్గర అడుక్కోవటము, దేవుని దగ్గర ప్రాధేయపడటం, కన్నీరు విడవటం ద్వారా, ఉపవాసం ఉండి కన్నీరు విడవటం ద్వారా దేవుని యొక్క కృప అనేది పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు ఆ విధంగా చేసినప్పుడు దేవుడు వారి మీదకి ఏదైతే ఉగ్రత పంపించాలనుకున్నాడో దాన్ని ఆపేస్తాడు. అదేవిధంగా వ్యాధులు వచ్చినప్పుడు ఉపవాసం ఉంటే దేవుడు ఆ వ్యాధుల నుంచి రక్షించినటువంటి సందర్భాలను మనం చూడగలుగుతాం. అలా దావీదు ఇక్కడ ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ ఉన్నాడు. కనుక కన్నీరు ఎప్పుడు వస్తుంది అని అంటే, హృదయంలో దుఃఖం ఉన్నప్పుడు అది కన్నీరు ద్వారా బయటికి వస్తుంది. కన్నీటి ప్రార్థన దేవుడు వినేటువంటి ప్రార్థన. కనుక ఈనాడు మనము ఏ సందర్భాల్లో ఉపవాసము ఉండాలి, ఎలా ఉపవాసం ఉండాలి అనేటువంటి విషయాలని ఈ పాఠం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఈ పాఠంలో రెండవ భాగాన్ని మనం గమనించినప్పుడు, ఈ రెండవ భాగంలో దేవుడు అంగీకరించని ఉపవాసము అంటే ఎటువంటి ఉపవాసాన్ని దేవుడు అంగీకరించడు. అంటే మొదటి భాగంలోనేమో ఏ సందర్భాల్లో ఉపవాసం ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాము. రెండో భాగంలోనేమో దేవుడు అంగీకరించినటువంటి ఉపవాసము అంటే దేవుడు అంగీకరించిన ఉపవాసములు కూడా ఉన్నాయా అని అంటే ఉన్నాయి. కనుక వారు ఏ విధమైనటువంటి ఉపవాసము చేసి దేవునితో మాట్లాడుతున్నారు నువ్వు అని చెప్పేసి అనేటువంటి విషయాన్ని మనం చూస్తామన్నమాట. రెండో భాగంలో మొదటిగా మనం గమనించినప్పుడు ఇక్కడ వ్యాపార సంబంధమైనటువంటి ఉపవాసమును దేవుడు అంగీకరించడు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనించినప్పుడు, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారము చేయుదురు. కనుక ఇక్కడ ఒక గుంపు ఉంది. వారంటూ ఉన్నారు, ఏమంటూ ఉన్నారు, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణముల ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అంటారు. కానీ మీరేం చేస్తారు? ఆ ఉపవాస దినమున, మీ ఉపవాస దినమున మీరు వ్యాపారము చేయుదురు, వ్యాపారం చేస్తారు. కనుక ఉపవాస దినమున వ్యాపారము చేస్తే దేవుడు ఆ ఉపవాసాన్ని అంగీకరించడు. లేకుంటే వారి దగ్గర ఉన్నటువంటి ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వారి దగ్గర దాసులుగా ఉన్నటువంటి వారి ద్వారా వ్యాపారం జరిగిస్తా, అంటే దుకాణం తెరిచి వ్యాపారం జరిగిస్తా, మనం ఇక్కడ దేవుని మందిరంలో ఉపవాసం ఉన్నాము అని చెప్పేసి అని అంటే దేవుడు దాన్ని అంగీకరించడు. ఎందుకని అంటే ఉపవాసము అని అంటే నీకు సంబంధించినది ఏ పని, అన్ని పనులు ఆపివేయాలి. ఆపివేసి దేవుని సన్నిధిలో నువ్వు గోజాడాలి. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి నీతిగా ఉపవాసం ఉండాలి, యథార్థంగా ఉపవాసం ఉండాలి. కానీ నీ లాభ సంబంధమైనటువంటి పనులు జరిగిస్తూ నేను ఇక్కడ ఉపవాసం ఉంటాను అని అంటే ఆ ఉపవాసాన్ని దేవుడు అంగీకరించడు. కనుక ఎందుకు ఇక్కడ అంగీకరించట్లేదు దేవుడు అని అంటే, వారు ఉపవాస దినాన్ని ఏం చేస్తున్నారంటే ఉపవాసము అని చెప్పుకుంటున్నారు, కానీ వారు లాభ సంబంధమైనటువంటి కార్యాలను ఆపలేదు. అటువంటి ఉపవాసాన్ని దేవుడు అంగీకరించడు. చూడండి, మనలో కూడా చాలామంది విశ్వాసులు, చాలామంది వారికి ఏవైనా వ్యాపారాలు ఉంటే వాటిని వర్కర్ల చేత చేపిస్తూ
వారు వచ్చి దేవుని మందిరంలో లేకుంటే దేవుని సంఘములో మేము ఉపవాసం ఉంటాము అని అంటే అక్కడేమో లాభం రావాలి, ఇక్కడేమో నేను ఉపవాసం ఉండి దేవుడు నన్ను దీవించాలి అని అంటే అది దేవుడు అంగీకరించేది కాదు. అంటే మనకి లాభ సంబంధమైనటువంటి కార్యాలన్నీ కూడా ఏం చేయాలనంటే ఆ రోజు ఆపివేసి ఉపవాసం ఉండాలి. అంతేకాని మనము లాభ సంబంధమైనటువంటి కార్యాలు చేస్తా కూడా నేను ఉపవాసం ఉంటున్నాను, దేవుడు నన్ను దీవించాలంటే దేవుడు దాన్ని అంగీకరించడు. మనుషుల దృష్టిలో నువ్వు ఉపవాసం ఉన్నట్లుగా అది కనపడుతుందేమో కానీ అది దేవుడు అంగీకరించే ఉపవాసం కాదు. ఎందుకని అంటే నీ ఉపవాసంలో ఏమి లేదు అని అంటే నీతి లేదు, యథార్థత లేదు. దేవుని కోసము నీ నీ లాభము వచ్చేటువంటి దాన్ని నువ్వు వదిలిపెట్టలేదు. అటువంటి ఉపవాసమును దేవుడు అంగీకరించడు. ఇక రెండవది ఏమిటనంటే నిలకడలేని ఉపవాసమును అంగీకరించడు. ఇర్మీయా గ్రంథము 14వ అధ్యాయము 10-12 వచనాన్ని మనం చూస్తే, 10వ వచనము అలాగే 12వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ అంటూ ఉన్నాడు, యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చెను, ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొనుచు వారి పాపములను బట్టి వారిని శిక్షించును అంటాడు. 12వ వచనంలో వారు ఉపవాసము చేయనప్పుడు నేను వారి మొరను వినను, వారు దహన బలి అయినను నైవేద్యమునైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను, ఖడ్గము వలనను క్షామము వలనను వారిని నాశనము చేసేదను అంటాడు. కనుక ఇక్కడ ఇశ్రాయేలీలతో దేవుడు చెప్తూ ఉన్నాడు, వారిలో కొందరు ఉన్నారు. వారు ఎలా ఉన్నారని అంటే 10వ వచనంలో చెప్తూ ఉన్నాడు, ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనక యెహోవా వారిని అంగీకరింపడు. కనుక ఈ జనాలు ఎలాంటి వారు అని అంటే తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలిగినటువంటి వారు అంటే కోరిక కలిగిన వారు, తిరిగేటువంటి కోరిక కలిగినటువంటి వారు. ఇర్మీయా గ్రంథంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎటువంటి అని అంటే ఈ 14వ అధ్యాయంలో కొందరు అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అలాగే దేవుని ప్రవక్తలు ఉన్నారు. ఇర్మీయా యెహోవా పక్షమున ప్రవక్తగా ఉన్నాడు. ఎవరైతే అబద్ధ ప్రవక్తలు ఉన్నారో ఈ జనాలు ఎలా ఉన్నారంటే అబద్ధ ప్రవక్తల యొక్క మాటలు నమ్ముతూ ఉన్నారు, వారి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. కనుక ఎవరు నేను యెహోవా ప్రవక్తను అని చెప్పుకొని వచ్చినా కానీ వారి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. వారి కాలికి బంధాలు లేవు అన్నమాట, బంధాలు లేవు. చూడండి ఈ రోజుల్లో కూడా ఎలా ఉన్నారని అంటే ఒక చోట స్థిరంగా ఉండరు, ప్రతి చోటకి తిరుగుతూ ఉంటారు. ఎవరైనా స్వస్థతలు చేస్తున్నారు అని తెలిస్తే అక్కడికి వెళ్తారు, ఇంకెక్కడైనా మేలు జరుగుతుందంటే అక్కడికి వెళ్తారు, ఇంకెక్కడైనా భోజనాలు పెట్టి మీటింగ్ పెట్టారని అంటే అక్కడికి వెళ్తారు. కనుక ఎవరు అని అంటే వీరు కూడా క్రైస్తవులు అనే చెప్పుకునే ప్రజలే. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము క్రైస్తవులు, మేము ప్రార్థనకి వెళ్ళే వాళ్ళమే అని చెప్తారు. కానీ వాళ్ళలో ఏముండాలి, నిలకడ లేదు. ఈ విధంగా నిలకడ లేకుండా ఎవరైతే తిరుగుతూ ఉంటారో వారిని దేవుడు అంగీకరింపడు. కనుక వాళ్ళు అనుకుంటారు వాళ్ళు కూడా చేసేది దేవుడి సేవే కదా, వాళ్ళు చెప్పేవి కూడా దేవుని మాటలే కదా, వాళ్ళు కూడా దేవుని సేవకులే కదా అని వీళ్ళు అనుకుంటారు. కానీ దేవుడు వాళ్ళని అంగీకరించట్లేదు, వీళ్ళని అంగీకరించట్లేదు. కనుక నీ చేతిలో గ్రంథం ఉన్నప్పుడు ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో మనమే దాన్ని గ్రహించమని చెప్పాడు, మనల్ని గ్రహించమని చెప్పాడు. కనుక మనం బైబిల్ చదివి వారు చెప్పేది కరెక్టే కాదని గ్రహించేటువంటి సమయము తీరిక మనకుండదు. కనుక మనకి ఎప్పుడు కూడా అక్కడ జరిగిందంటే ఇక్కడ జరిగిందంటే ఆ పొల్లమ్మ ముచ్చటి ఈ అల్లమ్మ ముచ్చటి ఈ ముచ్చట్లే. కనుక వాళ్ళు చెప్పేది బైబిల్లో ఉందా లేదా అనేటువంటి విషయాలను గ్రహించం. అక్కడ వాడెవడో తైలాభిషేకం పోతున్నాడు అని అంటే అక్కడికి వెళ్ళిపోతారు.
ఇంకొకడు ఎవడో అరటికాయలు ఇస్తే పిల్లలు పుడతారని అంటే అక్కడికి వెళ్తారు. అది 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 ఎలా పాసిబుల్ అవుద్ది? కనుక ఈ విధంగా ఎవరైతే తిరుగులాడుతూ ఉన్నారో, ఈ తిరుగులాడే బ్యాచ్ ఇప్పుడు ఉన్న బ్యాచ్ కాదు, ఇంతకుముందు కూడా ఉన్నారు వాళ్ళు. ఇర్మియా కాలంలో కూడా ఉన్నారు ఇలాంటి వారు. కనుక వీళ్ళు ఉపవాసం చేస్తే ఏమంటున్నాడని అంటే, వాళ్ళు కూడా ఉపవాస ప్రార్థనలన్నీ పెడతారు. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఉపవాస ప్రార్థనలు ఇట్లాంటి వాళ్ళు పెడతా ఉన్నారు. అమావాస్య ప్రార్థనని అని రకరకాల పేర్లతోటి. ఇక్కడ 12వ వచనంలో ఏమన్నాడనంటే, వారు ఉపవాసం చేయనప్పుడు నేను వారి మొర వినను. వారు వారు వారి దహన బలి అయినను నైవేద్యంనైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గము వలనను క్షేమము వలన నేను వారిని నాశనము చేస్తాను అంటూ ఉన్నాడు. అంటే వారు దహన బలి అర్పించినా, నైవేద్యం పెట్టినా, ఏం చేసినా నేను అంగీకరించను. వీరు వెళ్తారు, వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారని అంటే, అక్కడ పలహారానికి లేకుంటే భోజనానికి ఏదో తమ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఇస్తారు. లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఒక 100 మందికి భోజనాలు పెట్టినంత మాత్రం దేవుడు దాన్ని అంగీకరించడు. కనుక ఏమంటూ ఉన్నాడంటే, ఖడ్గము వలనైనను క్షేమము వలనైనను వారిని నాశనం చేస్తాను, ఇలాంటి వారిని. కనుక ఎవరు వీరంటే, కాళ్ళకు బంధకములు లేకుండా నిలకడ లేకుండా తిరిగేటువంటి వారు, అంటే ప్రతి దానిని నమ్మేటువంటి వారు. ఇటువంటి వారు అప్పటి కాలంలో ఉన్నారు, ఇప్పటి కాలంలో కూడా క్రైస్తవం అని చెప్పుకుంటూ ఈ విధంగా దేవుని నామానికి అవమానం తెచ్చేటువంటి క్రైస్తవులని చెప్పుకునేటువంటి వారు ఉన్నారు. ఇక 3వదిగా అంటూ ఉన్నాడు, ఎటువంటి ఉపవాసమును ఆయన అంగీకరిస్తాడని అంటే, హృదయపూర్వకమైనటువంటి ఉపవాసమును ఆయన అంగీకరిస్తాడు. హృదయపూర్వకంగా ఉపవాసం ఉంటేనే దాన్ని అంగీకరిస్తాడు. హేబేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము 13వ వచనం, 12వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం గమనించినట్లయితే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలిగిన వాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. కనుక ఏమి చింపుకోమంటున్నాడు అని అంటే, మీ వస్త్రాలను చింపుకోవటం కాదు, మీ హృదయాలను చింపుకొని ఆయన వైపు తిరగండి. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా అంటే హృదయపూర్వకముగా, ఇష్టపూర్వకముగా, యథార్థంగా, నీతిగా మీరు ఉపవాసము ఉండి కన్నీరు విడిచి దుఃఖిస్తూ ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని వింటాడు. అందులో ఏముండాలనంటే హృదయపూర్వకమైనటువంటి ఉపవాసము, ఇష్టపూర్వకమైనటువంటి ఉపవాసము ఉండాలి. అందుకని సువార్తలో కూడా ఒక మాట అంటాడు, నీ తండ్రి అయిన దేవుని ఎలా సేవించాలంటే పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ హృదయంతోనూ, పూర్ణ శక్తితోనూ. అంటే అది నీ హృదయంలో నుండి వచ్చేటువంటిది అయి ఉండాలి. కనుక ఉపవాసం అని అంటే అది ఉపవాసములో కన్నీరు విడవటం అనేటువంటిది ఉంటుంది, దుఃఖించటం అనేటువంటి దుఃఖము హృదయములో కలిగినప్పుడే కన్నీరు వచ్చుద్ది. కనుక చాలామంది ఉపవాసము ఉన్నామని చెప్పుకుంటూ వారిలో పశ్చాత్తాపం అనేది ఉండదు. వారు కన్నీరు అనేది విడవరు, కన్నీరు లేకుండా ప్రార్థన చేస్తారు. కనుక ఆ ఉపవాసము ఎప్పుడు చేయాలి అని అంటే అది చెప్పాడు. మనం మొదటి భాగంలో చూసాం, అంటే ఏ సందర్భంలో ఉపవాసము ఉన్నారు అనేటువంటిది. కనుక ఏ విధమైనటువంటి ఉపవాసాలు దేవుడు అంగీకరించడు అనేటువంటిది 2వ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు అంగీకరించే ఉపవాసం ఏంటి? మనపూర్వకమైనటువంటి ఉపవాసం, అది ఇష్టపూర్వకంగా ఉండేటువంటి ఉపవాసము. ఆ ఉపవాసంలో ఏముండాలంటే నీ ఇష్టత ఉండాలి. నీ ఇష్టత ఉండి ఉపవాసం ఉంటే దాంట్లో ఏం జరిగిస్తావు అని అంటే దుఃఖించటం, కన్నీరు విడవటం. కనుక ఆ విధంగా చేసినప్పుడు 13వ వచనంలో ఏమన్నాడంటే, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక. అంటే ఆ ఉపవాసములో యథార్థత, నీతి,
హృదయపూర్వకమైనదై ఉంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడనంటే ఆయన కరుణావాత్సల్యం కలిగినటువంటి వాడు, కృప కలిగిన వాడు, శాంతమూర్తి కనుక తాను ఏదైతే మీకు దేవుని దగ్గర నుంచి ఏ కీడైతే వస్తుందో దాన్ని చేయకుండా ఆయన ఆపుతాడు. పశ్చాత్తాపడి దాన్ని ఆ కీడు చేయకుండా మానేస్తాడు, ఆ కీడు చేయడు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక మరి ఏం చేయాలి అని అంటే, మీ వస్త్రములు గాక మీ హృదయాలను చింపుకొని ఆయన తట్టు తిరగండి. మీ వస్త్రాలు చింపుకోవటం కాదు, పై వేషం కాదు, తెల్లటి బట్టలు కట్టుకొని తలస్నానం చేసి ఈరోజు మాకు ఉపవాస ప్రార్థన అని చెప్పుకుంటే అది ఉపవాస ప్రార్థన కాదు. మరి ఎక్కడి నుంచి రావాలి అని అంటే హృదయంలో నుంచి రావాలి. అది హృదయంలో నుంచి రావాలి. దేవుని ఆరాధించడం కూడా ఎటువంటి ఆరాధన అంటే ఆత్మతో సత్యముతో ఆరాధించటం, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. కనుక ఇక్కడ వస్త్రాలను చింపుకోవటం కాదు, వేషధారణ అనేది ఉపవాసం కాదు. మరి ఉపవాసం అనేది ఎలా చేయాలంటే హృదయపూర్వకముగా ఆ దుఃఖం అనేది నీ హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ నిజాయితీ ఏం చేస్తానంటే ఏదైతే చేస్తూ ఉన్నావో అది దుఃఖము అనేటువంటిది నువ్వు దుఃఖపడుతూ ప్రార్థన చేస్తే దాంట్లో ఏం లేదంటే ఇంకా అవినీతి అనేది ఉండదన్నమాట. అంటే యథార్థతే ఉంటుంది. యథార్థత అంటే ఇక్కడ దేన్ని చింపుకొని చేయమంటున్నాడంటే వస్త్రాలను కాదు, హృదయాలను చింపుకొని హృదయపూర్వకముగా ఉండి ఉపవాసం చేస్తే దేవుడు దాన్ని అంగీకరిస్తాను అంటున్నాడు. ఇక నాలుగవదిగా ఏమంటున్నాడనంటే వేషధారుల వలె ఉపవాసం ఉండకూడదు అంటాడు. వేషధారుల ఉపవాసం అనేది దేవుడు అంగీకరించే ఉపవాసము కాదు. చూడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో ఇక్కడ యేసు వారు చెప్తాడు ఉపవాసం గురించి. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండుకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు. వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని అంటాడు. ఇక్కడ యేసు వారు చెప్తున్నాడు, నువ్వు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడాలని ఆ ముఖమును వికారంగా చేసుకుంటారంట. ఈ విధమైనటువంటి ఉపవాసమును దేవుడు అంగీకరించడు. కనుక ఎలా ఉండాలి అని అంటే అది హృదయపూర్వకమైనటువంటి ఉపవాసం, మనుషులు చూసే ఉపవాసం కాదు. ముఖాలు వికారం చేసుకొని నేను అన్నం తినకుండా నీరు తాకుండా ఉపవాసం ఉన్నాను అని చెప్పేసి అని చెప్పుకునే ఉపవాసం కాదు అది. కనుక అది ఎలా ఉండాలని అంటే నీకు నీ దేవునికి తెలిసే విధంగా రహస్యంగా ఉండాలి అని చెప్తున్నాడు. ఇంకా 5గా ఏమంటాడని అంటే అవసరం బట్టి ఉపవాసము ఉన్నారు గ్రంథంలో. మత్తయి సువార్త 9వ అధ్యాయము 14వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చూస్తే, అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతు ఏమని ఆయనను అడగగా. ఎవరిని అడుగుతున్నారు వీరంటే యేసు ప్రభు వారిని అడుగుతూ ఉన్నారు. యోహాను శిష్యులు వచ్చి 15వ వచనంలో యేసు సమాధానం చెప్తున్నాడు. యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడు దినములు వచ్చినప్పుడు అప్పుడు వారు ఉపవాసము చేతురు. అంటే ఉపవాసము చేయటానికి ఒక సందర్భం కావాలి, ఎప్పుడు పడితే అప్పుడు చేసేది కాదు. కనుక దీనికంటూ ఒక ప్రత్యేకత అనేది ఉంది. ఇది స్పెషల్ ట్రీట్మెంట్ లాంటిది అన్నమాట. ఇది స్పెషల్గా జరిగించేటువంటిది. మామూలుగా సంఘములో బైబిల్ క్లాసులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఉపవాస కూడిక అనేటువంటిది అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి చేసేది. ఇక్కడ యోహాను శిష్యులు వచ్చి అడిగారు, మేము తరచుగా ఉపవాసం ఉంటున్నాము అని అంటే యేసు ప్రభు చెప్తున్నాడు, పెండ్లి కుమారుడు తమతో నుండి కాలమున ఎవరు దుఃఖపడతారు? ఒక కుటుంబంలో అందరూ ఉంటే బాగున్నప్పుడు ఎవరైనా దుఃఖపడతారా? ఎవరైనా చనిపోతే దుఃఖపడతారు. ఎవరైనా జబ్బును పెడితే వారి కోసం ప్రార్థన చేస్తారు, ఏడుస్తారు, కన్నీరు గారుస్తారు. ఎందుకు చేశారు అని అంటే అతడు
వ్యాధి వచ్చింది, లేదంటే రోగం వచ్చింది, ఏదో ప్రమాదం వచ్చింది కనుక అతని కోసం కుటుంబంలో ఉన్న వారందరూ కూడా దుఃఖపడతారు, రోధిస్తారు, ఆయన కోసం ప్రార్థన చేస్తారు, సంఘాన్ని ప్రార్థన చేయమంటారు, సేవకుడు వెళ్తాడు ప్రార్థన చేస్తాడు. ఇదేది లేకుండా అన్నీ బాగున్నప్పుడు ఉంటారనంటే కామన్గా ప్రార్థన చేస్తారు, చేసుకుంటారు. అంతేగాని అది కామన్గా చేసుకుంటారు, కానీ ఇలా ఒక ఇబ్బంది జరిగినప్పుడు చేసినంత విధంగా ఉండరు. కానీ ఇక్కడ ఉపవాసము అనేటువంటిది ఏ సందర్భంలో ఉండాలి, ఇది స్పెషల్గా చెప్తున్నాడు అనమాట. అంటే పెండ్లి కుమారుడు మీ వద్ద నుంచి కొనుక్కోబడి దినములు వస్తే అప్పుడు మీరు ఉపవాసం ఉంటారు, అప్పుడు మీరు ఏడుస్తారు, ప్రార్థన చేస్తారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు అనమాట. అంటే గ్రంథంలో ఉపవాసం వారందరూ కూడా ఎప్పుడు పడితే అప్పుడు కాదు, అంటే సందర్భం వచ్చినప్పుడు, పరిస్థితులు తలకిందులైనప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, ఈ విధమైనటువంటివి సంభవించినప్పుడు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వాటి నుంచి వారు విడిపించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే ఎప్పుడు పడితే అప్పుడు జరిగించేది కాదనేటువంటి విషయాన్ని మనము ఈ వీడియోలో, ఈ 2 భాగాల్లో మనం తెలుసుకున్నాము. మరికొన్ని విషయాలు మరొక వీడియోలో, 3వ భాగాన్ని మరొక వీడియోలో మనం తెలుసుకుంటాము. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. విన్న మీ అందరికీ నా వందనాలు.